రైట్. రామ్నాథ్ గారు, ఈరోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మన పనితీరుని ప్రజలు మెచ్చడం లేదని చెప్పటం ఒక సెల్ఫ్ సర్టిఫికేట్ ఆయనే ఇచ్చుకున్నారు. ఈ పాలన బాగలేదని ప్రజలు అనుకుంటున్నారనేది ఆయనే చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఈశ్వర్ గారు, మీకు చంద్రశేఖర్ గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు ఏమో సరదాగా చెప్పలేదు. ఆయన రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అన్నది ఆయనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లోపల అంచుకోలేక ఏకంగా కలెక్టర్ల ముందే మన పబ్లిక్ మెచ్చడం లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత డ్యామేజ్ అవుతుందో ఆ సర్వేల రిపోర్టుల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి అందుతూ ఉండవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మనం బాగా చేస్తున్నాం నాతో సహా అని ఆయన అనుకుంటూ ఉన్నారు. కానీ పబ్లిక్ లో మాత్రం అలాంటి ఫీల్ లేదు కంప్లీట్ గా. ఎందుకంటే ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రభుత్వం అనేది పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఎలక్షన్లకు ముందు వీళ్ళు ఇచ్చిన హైప్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద గుదిబండలాగా తయారైపోయింది. లా అండ్ ఆర్డర్ చూడండి, లా అండ్ ఆర్డర్ ఏపీలో ప్రస్తుతం ఎంత వరెస్ట్ కండిషన్ లోనికి వెళ్ళిపోయింది అన్నది పబ్లిక్ అందరూ గమనిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని చెప్పి నాకు పదే ఫిర్యాదులు వస్తున్నాయి, దీని మీద రిపోర్ట్ ఇవ్వండి అని డీజీపీ గారికి అప్పట్లో ఆదేశాలు కూడా ఇచ్చారు. అవును, ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టారు. 4 బెల్ట్ షాపులు ఊర్లో కనపడుతూ ఉన్నప్పుడు పబ్లిక్ అంతా ఇదేదో పెద్ద అభ్యుదయ భావంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారని పబ్లిక్ ఎలా అనుకుంటారు? నిన్న చూస్తే పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనడానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనంతపురం ఎంపీకి వార్నింగ్, మీరు మా నియోజకవర్గంలో పనులు చేయాలంటే రైల్వే పనులు 10% కమిషన్ ఇవ్వాలి అని. ఆయన ఎంపీ గారు నేను కూడా తెలుగుదేశం పార్టీనే కదా అన్న కూడా పప్పులు ఉడకలేదు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత మళ్ళా ఫోన్ చేసి అధిష్టానానికి ఫోన్ చేసినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటున్నారా? ఇక్కడ మేమే అధిష్టానం, మీరు గిన డబ్బులు ఇవ్వకపోతే, ఏది తెలుగుదేశం పార్టీ ఎంపీని మీరు గిన డబ్బులు ఇవ్వకపోతే మీ పనులకు సంబంధించిన మెటీరియల్ మొత్తం మేము తీసుకెళ్లిపోతామని వార్నింగ్ ఇచ్చే పరిస్థితులకు వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడన్నా రాష్ట్రంలో ఈ పరిస్థితులు చూసామా? పైగా వాళ్ళ మీడియాలోనే రాశారు, ప్రైవేట్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలన్నా సరే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని రావాల్సిన పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. అవును, బ్యాంకులు ఆస్తులు వేలం వేయాలన్నా సరే ముందు ఎమ్మెల్యేకి ఇవ్వాలంటే పలానా ఆస్తి పలానా వ్యక్తి అప్పు కట్టలేకపోయారు, మేము వేలం వేస్తున్నామని చెప్తే అప్పుడు ఎమ్మెల్యే గారు ఓకే అంటే బ్యాంకులు వేలం వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు చాలా సింపుల్ గా దాన్ని తీసేసుకోవడం అన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఏమన్నా పనిచేస్తున్నారా? రైతుల కోసం ఏమీ లేదు. వాళ్ళకు తుఫాన్లు వచ్చినా పట్టించుకోవడం లేదు, మద్దతు ధర లేదన్నా పట్టించుకోవడం లేదు, రోజుల తరబడి రోడ్డు మీద యూరియా కోసం నిలబడినా కూడా పట్టించుకోవడం లేదు. ఇక రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉందని ఎలా అనుకుంటారు? పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారు మనం చెప్తున్నారు, డిసెంబర్ 10వ తేదీ జీతాలు పడ్డాయి కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులకి. 1వ తేదీ కాదు, 2వ తేదీ కాదు ఈశ్వర్ గారు, 10వ తేదీ సాయంత్రం జీతాలు పడ్డాయి కొంతమందికి అని చెప్తున్నారు. ఇక ఉద్యోగులు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రభుత్వం మీద? అంటే ఏ వర్గంలో కూడా నమ్మకం లేదు. వచ్చే ఆదాయం కాకుండా ప్రతి నెల మొదటి మంగళవారమో రెండో మంగళవారమో ఏదో ఆర్బీఐ బాండ్లు వేలం వేసేటటువంటి టైంలో ప్రతి నెల 5,000 కోట్లు 3,000 కోట్లు తీసుకొస్తూనే ఉన్నాం కదా సార్ అప్పు. మరి కనీసం జీతాలు పెన్షన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఎందుకున్నాం? ఏమైపోతుంది ఇదంతా? ప్రతి నెల యావరేజ్ గా 9,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. కానీ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు. ఇప్పుడు బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది, మేము ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అప్పులు దొరుకుతాయో అప్పుడు అంతా అప్పులు చేసేసాం, జగన్మోహన్ రెడ్డికి ఎవరు అప్పులు ఇస్తారో ఎలా నడుపుతారో మేము చూస్తామని యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. కానీ అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చేశారు. 2 ఏళ్ళు కరోనా మీద వచ్చి పడ్డా కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఖజానాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేసరికి మొన్న 7,150 కోట్ల రూపాయలు నగదు పెట్టి వెళ్ళిపోయారు. దాంతో సాఫీగా చెప్పారు. ఇంకొకటి, ఈ సంక్షోభం అంతా ఏ తొలి నెలలోనో లేకుంటే మొదటి 6 నెలల్లో ఇలాంటి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, విపరీతంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఓకే, గత ప్రభుత్వం ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది అనుకోవడానికి. కానీ 1.5 పాటు సజావుగా నడిచి ఇప్పుడు డిసెంబర్ నెలలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతోంది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే లోపాలు ఉన్నాయనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటి, 2023-24 జగన్మోహన్ రెడ్డి ఆఖరి ఏడాదితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ చేపట్టిన తొలి నెల నుంచే రెవెన్యూలు పడిపోతూనే ఉన్నాయి కంటిన్యూగా. మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అతిపెద్ద హామీ ఏంటంటే సూపర్ 6 తో పాటు నేను అప్పులు చేయను, సంపద మాత్రమే సృష్టిస్తానని ఒక అతి పెద్ద హామీ ఇచ్చారు. కానీ 18 నెలల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలకు అప్పు తీసుకెళ్లారు. అంటే ఎంతవరకు పరిస్థితి వెళ్ళిపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలెక్టర్ల దగ్గరే మన పాలన మెచ్చలేదు అని ఎందుకు అన్నారు అంటే, చివరకు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉందని మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, డాంపికాల కోసం అంతా బాగుంది అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి అబద్ధాలు చెప్తున్నారు.
కానీ బీహార్కు ఏపీకి ఏ మాత్రం తేడా లేదు. కాకపోతే బీహార్ కనీసం నిజాలు చెప్తూ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లన్నీ వస్తున్నాయి ఆ రాష్ట్రానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన ఇమేజ్ బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి జిఎస్డిపిని పెంచి చూపడం, తలసరి ఆదాయం పెంచి చూపేసరికి ఓకే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం దూసుకెళ్తుంది కాబట్టి మనకు పెద్దగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనుల వల్ల అని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే రాశారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగానే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికే రాసింది కాదని అనం. ఎందుకంటే ఆ పత్రిక కూడా రాసిందంటేనే అర్థం చేసుకోవచ్చు అనేది ప్రజలు అనుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్డిపి గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వారం 10 రోజులు అయిపోయి ఉంటుంది, ఒక 10 రోజులు గడిచింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు, డేటాతో సహా వివరించారు. ఎట్లా దూసుకుపోతుందయ్యా జిఎస్డిపిలో రాష్ట్రము, ఇది వాస్తవాలని గణాంకాలతో సహా వివరించారు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొందరు ప్రజలకు లెక్కలతో సహా చెప్పుకుంటూ వచ్చాం. ఓ 10 రోజులు ఆగి ఇలా రాయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి మీద ప్రెస్ మీట్ పెట్టడానికి కరెక్ట్ గా వారం రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లాలో అనుకుంటా రైతుల దగ్గరికి వెళ్ళి మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు, మన దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, అయిపోయింది మన పరిస్థితి అని మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు మేము ఇంత నష్టపోతున్నాం కాబట్టి ఏదన్నా ప్రకటిస్తారేమో అని ఆశతో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశల్ని ఒమ్ము చేయడానికి మాత్రం డబ్బులు లేవంటారు. కానీ ఈ జిఎస్డిపిని పెంచడం వల్ల అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం అద్భుతంగా పరిగెత్తుతోంది అంటున్నారు. 10 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు రాసింది అనడానికి వాళ్ళ ఆలోచనలో కూడా కొద్దిగా మార్పు కనిపిస్తుంది. ఫస్ట్ రోజు ఏమో మొత్తం రాష్ట్రం అంతా ఆర్థికంగా ఇదే అయిపోయిందని డిబేట్లు పెట్టారు. ఆ మరుసటి రోజు నుండి అదే డిబేట్లలో అక్కడికి వచ్చే విశ్లేషకుల ద్వారా అసలు 18 నెలలకే పింఛన్ హామీ ఎవరిమ్మన్నారండి తెలుగుదేశం పార్టీని, నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యమవుతుందా అండి అని ఈ టైప్ లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు అనిపిస్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఓకే మహిళలకు 1500 ఇవ్వడం అన్నది రాష్ట్రానికి భారం, నిరుద్యోగ భృతి అన్నది రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది కాబట్టి మీరంతా ఇలా మోల్డ్ అవ్వండి అని చెప్పి మెల్లగా మోల్డ్ చేస్తున్నారా. కాకపోతే ఇక్కడ ఒకవేళ వాళ్ళు అదే లైన్ స్టిక్ ఆన్ అయితే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ శాశ్వతంగా సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే బిరుదుని తొలగించుకోవాలి. ఇంకెప్పుడు కూడా మేము సంపద సృష్టిస్తామని చెప్పము, ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో అన్నిటికీ మేము సారీ చెప్తున్నామని చెప్పి ఆ తర్వాత ఫర్దర్ గా ఇలాంటి అప్రోచ్ అయితే బాగుంటుంది. కానీ లేకుంటే పబ్లిక్ నమ్మే పరిస్థితుల్లో లేరు ఈశ్వర్ గారు. రైట్. చంద్రశేఖర్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనం చాలా బాగా చేస్తున్నామని మనం అనుకుంటున్నాము, ప్రజల్లో ఆ పరిస్థితి లేదు, వారి ఆలోచనలో అటువంటి పరిస్థితి లేదు, ఎవరు సంతృప్తికరంగా లేరని సీఎం గారే స్వయంగా చెప్పడం బహుశా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయినట్లుంది. అంటే పెద్ద ముప్పు ఉందని భావించారా? ఒక ఇల్యూజన్లో, ఒక ఊహల్లో ప్రజల్ని మభ్యపెడుతూ ఉండేటటువంటి బాబు గారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఒకటే, వారు చెప్పినట్టుగా ఇవ్వాల్సినటువంటి కొన్ని పథకాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని ఎగ్గొట్టడానికి